అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద పాయింట్. 2024 వచ్చేసింది. ఎన్నికల వాతావరణం పుంజుకుంటోంది ర్యాపిడ్గా ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఇప్పటి వరకు జనసేనని, పవన్ కళ్యాణ్ని కొంత లైట్ తీసుకున్న అధికార పార్టీ, అలాగే ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు స్టైల్ మార్చినట్టు అనిపించింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈసారి పవన్ కళ్యాణ్ హవా ఉంటుందా అన్న చర్చలు వినిపిస్తున్న తరుణంలో ఈ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది అని అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ నివేదికలతో జగన్ కాస్త అలర్ట్ అయినట్టు అనిపిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలన్నింటిలో కూడా ప్రభావం చూపేలాగా వ్యూహం రెడీ చేస్తున్నారు వైఎస్ జగన్. పవన్కు ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో కొంత చెక్ పెట్టాలని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అందుకే కాపుల్లో చాలా బాగా పెద్ద పేరున్న, కాపులకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ముద్రగడ పద్మనాభం గారు, అలాగే మరోవైపు వంగవీటి రాధా కూడా ఈ పార్టీలో చేరబోతున్నారని చెప్పి గట్టిగా వినిపిస్తోంది. సో వీళ్ళని కూడా చేర్చుకోబోతున్నారు. అందుకే అక్కడ పవన్ కళ్యాణ్ని ఒంటరిగా, అలాగే టీడీపీతో కలిపి బాణాలు ఎక్కుపెట్టి తీవ్రమైన విమర్శలు కొనసాగిస్తున్నారు. అండ్ చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా భాగస్వామే. చంద్రబాబు అవినీతిపై కొన్ని వీడియో, అలాగే ఇక పత్రికల్లో ప్రచురితమైన చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి ఛానల్స్ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించట్లేదని చెప్పి కూడా నేరుగా ఎల్లో మీడియాని కూడా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలను. మొత్తానికి ఈ రాజకీయ పరిణామాలు ఎటువైపుకి దారి తీస్తున్నాయి. మరోవైపు అధికార వైసీపీలో కూడా చకచక మార్పులు జరిగిపోతున్నాయి. అసలు ఊహించనంతగా అభ్యర్థుల మార్పిడి ఏదైతే జరుగుతుందో, మరి ఇది ఏ కాన్ఫిడెన్స్తో వైఎస్ జగన్ చేస్తున్నారు? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ సుపరిచితులు సుందరరామ శర్మ గారు ప్రస్తుతం ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు. అండ్ కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు కృష్ణరాజు గారు జాయిన్ అవుతారు. శర్మ గారు నమస్కారం సార్. నమస్తే. నమస్తే అండి. చాలా సర్ప్రైజింగ్ పరిణామాలు జరుగుతున్నాయి వైసీపీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థుల మార్పు గురించి మాట్లాడదాం సార్. ఏమిటి కసరత్తు? ఏ ఆధారంగా? అంటే ఇంతవరకు జరిగిన అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో కానీ వీరెవరూ పాలు పంచుకోలేదా మారుస్తున్న అభ్యర్థులందరూ? అంటే ఒక్కటి మీరు ఇందాక అంటున్నారు, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్ గారు ఏదో వ్యూహం మారుస్తున్నారు, చకచక ఏవో ఇది చేస్తున్నారు అని. అసలు వాళ్ళిద్దరూ ఎక్కడ అదేంటి కురుక్షేత్ర యుద్ధంలో ఎక్కడ లేరు వాళ్ళు. రైట్. ఇవాళ జగన్ గారు చేసుకుంటున్నది తన యొక్క దీన్ని తనే రిఫార్మ్ చేసుకుంటా ముందుకెళ్తున్నాడు. ఎందుకు అని చెప్పంటే 2014 ఎన్నికలప్పుడు ఏవైతే లోపాలు జరిగినాయో వాటిల్ని 2019లో జాగ్రత్తగా, క్లారిటీగా, క్లియర్గా వాటిని ఇది చేసి 151 సీట్లు గెలిచారు. గెలిచిన తర్వాతన ఈ యొక్క పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాతన మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఏ రకంగా అభ్యర్థులే కాదు, ప్రతి నియోజకవర్గమే కాదు, ప్రతి విషయంలోనూ కూడా ప్రజలకి ఎంత దగ్గరికి తీసుకుని వెళ్ళాలి ప్రజా పరిపాలన అనేదే మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి దాంట్లో. రైట్. నెక్స్ట్ మీరు ఇంకో మాట ఏమంటున్నారంటే, ఇప్పుడు తీసేసేటువంటి అభ్యర్థులు వాళ్ళకి అని చెప్పనని కాదు, ఇక్కడ కొంత సోషల్ జస్టిస్ కోసం కొన్ని చోట్ల చేంజ్ చేయాల్సి వస్తూ ఉంది. కొన్ని చోట్ల ఏమన్నా కొత్త వ్యక్తులను తీసుకురావటం మూలకంగా కొంత వాళ్ళల్లో కూడా ప్రజలకు కూడా కొత్త అభ్యర్థుల్ని తీసుకుని వచ్చి రాజకీయంగా వాళ్ళకు ఒక అవకాశాలు ఇవ్వటం కానివ్వండి, లేదా ఈ అభ్యర్థుల్ని ఇంకొక చోటకి మార్చడం. అంటే ఇప్పుడు కొంతమంది మంత్రుల్ని తీసుకుని వేరే నియోజకవర్గానికి ఇవ్వటం, లేదా ఇంకొక అభ్యర్థులు ఇంకొక నియోజకవర్గానికి ఇవ్వటం. ఇది ఎందుకు చేస్తున్నారు అని చెప్పానంటే, ఎప్పుడైతే ఒకే వ్యక్తి కనుక అక్కడనే కనుక ఎస్టాబ్లిష్ అయ్యో లేకపోతే అక్కడనే ఉండేటట్టయితే ఏమవుతుందంటే, మీకు కొంత వ్యతిరేకత, లేకపోతే అతనితో మాట్లాడకపోవటం, అంటే పార్టీని దగ్గరికి తీసుకుని వెళ్ళడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే చేంజ్ చేస్తారో, అంతకుముందు అతని దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు, అతనితో రెగ్యులర్గా ఉండేటువంటి వాళ్ళు కూడా పార్టీతో మమేకమై ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1 shot 2 birds అన్నట్టు ప్రభుత్వ పరిపాలనతో పాటు పార్టీని కూడా ఎదుగుదల చేసుకునేటట్టుగా ముందుకెళ్తున్నారు. రైట్. ఒక విషయం చెప్పండి సుందరరామశర్మ గారు, పబ్లిక్ పర్సెప్షన్ బిల్డ్ చేయడానికి ఎంతవరకు కృషి చేసింది మీ పార్టీ? ఎందుకంటే ఇప్పటివరకు అంటే పెద్ద ఢంకా బజాయించి ఏదో మేము ఇంత పూర్తి చేసామని అక్కడక్కడ మీ నాయకులు చెప్తున్నారు తప్ప ఎక్కడా ఒక భారీ ఇది జరగలేదు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ఈ మార్పులు చేయడం అనేది కొంత కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ ఇస్తుంది జనానికి. వారిని ఎలా కన్విన్స్ చేయబోతున్నారు? మీరు ఒక ఇదిలో మీరు అన్నది కరెక్ట్గా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్లమెంటు మెంబర్గా గెలిచారు. గెలిచే రాజకీయ సంస్థాగతంగా పెద్దగా ఇదేమీ లేదు అక్కడ. 2014 ఎన్నికలకు కూడా ఆయన యొక్క కరిష్మాతోటే ముందుకెళ్లారే తప్ప యొక్క పార్టీ కింద సంస్థాగతంగా బ్రహ్మాండంగా మెంబర్షిప్ లేకపోతే ఇవి నాకున్నంత వరకు
లేదు. కానీ 2019లో కూడా మళ్ళీ ఆయన ఏదైతే పాదయాత్ర చేశారో పాదయాత్రతో ఏం చేశాడంటే కంప్లీట్గా పార్టీని ఎస్టాబ్లిష్ చేసేసాడు. అంటే ప్రతి చోట కూడా లీడర్షిప్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే అక్కడికి వెళ్ళి మెంబర్షిప్లు చేసి ఇది ఒక పక్కనైతే, అది కాకుండా తను పాదయాత్ర చేసేటప్పుడే ఐడెంటిఫై చేసేసాడు ఎవరు కావాలి లీడర్స్, ఎవరు ఎట్లా వెళ్ళాలి, ఎవరిని కావాలి అనేటువంటిది 2019లోనే ఒక రకంగా ఐడెంటిఫై చేసుకున్నాడు. దాంతో ఇప్పుడు మీకు వచ్చేసరికల్లా ఏం చేస్తున్నారంటే పార్టీ ప్రభుత్వం రెండు ఇప్పుడు సంయమనం చేసుకోవాలి. 2014లో ఆయన అధికారంలో లేడు కాబట్టి 2019 పాదయాత్ర పార్టీ పరంగా లేకపోతే రాజకీయంగా గెలవటం కోసం ఉపయోగపడింది. కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా ఏం చేయాలి, ప్రభుత్వము పార్టీ రెండింటినీ కూడా సంయమనం చేసుకుంటూ 2 చక్రాలు అంటారు చూసారండి, పరిగెత్తించాలి. దానికి ఇవాళ రోజు నేను చేస్తున్నటువంటిది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క 40 ఏళ్ల ఇండస్ట్రీలో నేను ఇదేదో మనం పొలిటికల్గా ఇవాళ ఏదో వైసీపీ అని కాదు, కానీ ఎవరికి చిక్కట్ల. ఎందుకంటే ఈయన చేస్తున్నటువంటిది ఇవాళ ఇప్పుడు మార్చటం అనేటువంటిది, చంద్రబాబు ఏం చేస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు ఎవరైనా తీసేస్తే వాడు నా దగ్గరికి వస్తారేమో. ఇంత దారుణమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లోకి చంద్రబాబు గారిని నెట్టేసేయటం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళిద్దరూ తేరుకునేటప్పటికి ఎన్నికలు అయిపోతాయండి. మీరు ఇందాక అంటున్నారు వాళ్ళని చూసి ఏమి వ్యూహాలు ఏం లేవు. ఈయన వ్యూహం ఒకటే ఏంటంటే 175 గెలవటమే కాదు, 30 సంవత్సరాల పాటు తను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి, కొనసాగాలనే ఒక కాన్ఫిడెన్స్ ఉందంటారు. 100%. ఇంకొకటి కూడా ఏంటంటే నేషనల్ లెవెల్లో తన యొక్క ఇదిని కనిపించాలి, తన యొక్క దాన్ని ఏమంటారండి, ఆయన యొక్క ప్రభావం కనిపించాలి అనేటువంటి దాంతో ముందుకెళ్తున్నాడు. రైట్. కృష్ణరాజు గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సార్. నమస్తే అండి కృష్ణరాజు గారు. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో జరిగిన చకచక మార్పులు ఏవైతే జరిగాయో, వైసీపీ అభ్యర్థుల లిస్ట్ వస్తున్న కొద్దీ చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు చాలా మంది విశ్లేషకులు. మీ అంచనా ఏమిటి సార్, ఎందువల్ల ఇన్ని మార్పులు జరుగుతున్నాయి అంటారు? ఈ 2-3 రోజుల మార్పుల గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ దీనికి సంబంధించి గత ఏడాదిగా జరుగుతున్న కసరత్తు గురించి మనం చర్చించుకోవట్లేదండి. దాని గురించి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే గత ఏడాది ఆయన 170 స్థానాలకు గాను 170 స్థానాలు గెలుచుకోవాలి అని చెబుతూ ప్రతి శాసన సభ్యుడిని కూడా మీరు గడప గడపకు తిరగండి అని చెప్పి ఒక 1.5 year నుంచి చెప్తున్నాడు అమ్మాయిన. ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు. సాధారణంగా మన రాజకీయ నాయకులు లేదా ప్రజాప్రతినిధులు ఏం చేస్తారంటే ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను కలుసుకోవటం, ఆ ప్రజల వీరిని ఈసరించుకోవడం జరుగుతూ వస్తుంది. అవును. ఎందుకంటే చాలా మంది మీరు మాకు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. లేకపోతే ఏమంటారంటే మీరు ఎన్నికల సమయంలో మాత్రం మీకు గుర్తుకొస్తామా అని ప్రజలు ప్రశ్నించేందుకు ఆస్కారం గతంలో ఉండేది. కానీ అటువంటి దానికి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన శాసనసభ్యులందరినీ కూడా గడప గడపకు తిరగమని చెప్పి గత ఏడాదిన్నరగా కోరుతున్నారు. దీంట్లో కొంతమంది అలసత్వం వహించారు, కొంతమంది పనితీరు ఆయన ఆశించిన స్థాయిలో లేదు. రైట్. వీరికి సంబంధించి గత ఏడాదిగా జరుగుతున్న కసరత్తులో భాగంగా నాకున్న సమాచారం ప్రకారం అయితే ప్రతి శాసన సభ్యుడికి సంబంధించి దాదాపు 300 పేజీల రిపోర్టు ఉంది. దాంట్లో వారి సమర్థత, నైతికత, అలాగే ప్రజల్లో వారికి ఉన్న ఆదరణ, వారి నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయితే గతంలో రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి తేడా ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయాల తేడా ఏంటంటే ఈయనెక్కడా కూడా సెంటిమెంట్ పాలిటిక్స్ కి తావివ్వటం లేదమ్మా, పెర్ఫార్మెన్స్ కే ఆయన తావిస్తున్నారు. సెంటిమెంట్ అంటే గతంలో గెలిచారు కాబట్టి ఇప్పుడు నేను గెలుస్తాను, మీరు నాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఎవరైనా అడిగినా గానీ దాన్ని ఆయన కన్సిడర్ చేయటం లేదు. ఆయన గత ఏడాదే పార్టీ ఇంటర్నల్ సమీక్షలు, పార్టీ అంతర్గత సమీక్షల్లో చాలా స్పష్టంగా చెప్పారు, మీరు బాధపడద్దు, నేను మీకు టికెట్ ఇవ్వలేదని చెప్పి. ఒకవేళ మీరు టికెట్ ఇవ్వలేదని చెప్పి మీ బాధ మీకుంటే మీరు ఇప్పుడే మీరు పార్టీ నుంచి వెళ్ళిపోండి, నాకు అభ్యంతరం లేదు అని చెప్పి ధైర్యంగా చెప్పిన ఏకైక నాయకుడు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదే అంటే ఆ ధైర్యానికి అంటే మూలం ఏమిటి, ఆ ధైర్యానికి కాన్ఫిడెన్స్కి ఏమిటి బేసిస్ అని చాలామంది, అంటే ఆయన చేసిన మంచి పనులతో పాటు ఏ నాయకుడికైనా కొంత అఫ్కోర్స్ ఎన్నికల్లో గెలిపే పరమావధిగా అది ప్రయత్నించడం అనేది చాలా సర్వసాధారణం. కానీ ఈసారి మీరు నచ్చకపోతే వెళ్ళిపోండి, మీరు నచ్చితేనే ఓటేయండి అని చెప్పే ఆ స్టైల్ ఏదైతే ఉందో దానికి బేసిస్ ఏమిటని మాట్లాడుకుంటున్నాం సార్. ఇప్పుడు మీకు 151 మందిలో సుమారుగా 50 మంది స్థానాలు మారుస్తున్నారు మంత్రి. దాంట్లో కొంతమందికి సీట్లు ఇవ్వకపోవచ్చు. అదే అంటే మీకు 1/3 మాత్రమే మీకు కొంత రిషఫల్ జరుగుతూ ఉంది. అవును. అయితే దీనికి సంబంధించి కూడా ఆయనకున్న కాన్ఫిడెన్స్ కన్నా కూడా ఆయనకున్న రిపోర్ట్స్ ఏమా, అది వీరు ఈ శాసన సభ్యుల పనితీరు బాగా ఉంటే
బహుశా అసలు వారిని ఆయన టచ్ చేసే అవకాశం ఉండదు మిగతా 100 మంది లాగా. అంటే వీరి పనితీరు బాగా లేదు. ఇంటర్నల్ గా కూడా కొంతమంది గ్రూపులు ప్రోత్సహించడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలలో కూడా వారు నిమగ్నమై ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు పాల్పడ్డారు. మీకు నెల్లూరు జిల్లాలో అనేక మంది తన సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గ నాయకులే వారే బయటకు వెళ్ళిపోయారు అంతే, వేరే గత్యంతరం లేకుండా. అంటే ఇక్కడ ఆయన క్యాస్ట్ కూడా చూడలేదు, ఇక్కడ క్యాస్ట్ చూడలేదు, సెంటిమెంట్ చూడలేదు. అయితే ఇక్కడ ఆయనకున్న నమ్మకం ఏమిటంటే ఆయన ఇప్పటి వరకు చేస్తున్న ప్రజా సంక్షేమం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు తనను గెలిపిస్తాయనే భావనతో పాటు ఇటువంటి నేపథ్యంలో తనకు సపోర్ట్ గా ఉండి తన ఆశయాలు లేకపోతే ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే శాసనసభ్యులు ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన భావించారు. అలా కాకుండా ఆయన ఈ పాత వారితోనే అంటే ఇట్లాగా ప్రజల ఆమోదం పొందలేని వారిని కూడా ఈసారి మళ్ళీ టికెట్లు ఇచ్చి వారు ఓడిపోతే ఆ ఓటమి అనేది మొత్తం పార్టీకే నష్టం కలుగుతుందనే భయం కూడా ఆయనకు ఉండి ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను మీకు. ఆయన ఇప్పుడున్న అనుసరిస్తున్న విధానం మీకు కార్పొరేట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో మీకు అవును ఎలా అయితే ఫలితాలు చెప్పంటారన్నమాట. అంటే 100% ఫలితాలు ఎలా వస్తాయి? ఫస్ట్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే అందరినీ జాయిన్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత క్రమంగా ఏ విద్యార్థి అదే అర్థమైంది బి లెవెల్లో ఉంది సి లెవెల్లో ఉందని చెప్పి గమనించిన తర్వాత ఈ ఏ లెవెల్లో ఉండవలసిన వాళ్ళనే వాళ్ళ నుంచి మిగతా వాళ్ళని బి లెవెల్లో పెడతారు, కొంతమంది సి లెవెల్లో పెడతారు, కొంతమంది డి లెవెల్లో పెడతారు. వారి పనితీరును బేస్ చేసుకొని ఆయన కూడా ఒక కార్పొరేట్ పాలిటిక్స్ విధానం అనుసరిస్తున్నట్టుగా ఉంది. ఇది చాలా కీలక పాయింట్. అంటే ఎమోషనల్ పాలిటిక్స్ నుంచి కార్పొరేట్ అండ్ ప్రొఫెషనల్ పాలిటిక్స్, అంటే జనానికి మేము సేవ చేయడానికి ఇది ఆల్మోస్ట్ ఒక ఉద్యోగం. అంటే ఇది తప్పకుండా అంటే ఇది ఏదో ఇదివరకు రకరకాల పేర్లు పెట్టేవాళ్ళం దానికి. ఇది కేవలం ప్రజాసేవని లేకపోతే సెంటిమెంట్ అని ఇంకోటని నాయకత్వానికి, బట్ ఇది ప్రొఫెషనల్గా వీఆర్ అకౌంటబుల్ టు ద పీపుల్ అనే ఒక ధోరణి. సుందరరామ శర్మ గారు, ఇక్కడ 2 కీలక పాయింట్లు. ప్రతిపక్షాల పొత్తులు ఎలా ఉండబోతున్నాయి, రెండోది ఇప్పుడు తాజాగా మనకు వినిపిస్తున్న డెవలప్మెంట్ షర్మిలని ఏపీ రాజకీయాల్లోకి దించడం అన్నది, అది ఆ పరిణామాన్ని ఎలా చూస్తున్నారు సుందరరామ శర్మ గారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పొలిటికల్ ఇది కనుక మనం చూసినట్లయితే ఈ చుట్టాలు కులాలు లేకపోతే ఏమన్నా ఇవి ఆయనకి మొదటి నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే అచ్చిరాల. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చినటువంటి ఏ ఒక్కరైనా కూడా ఆయనతో పాటు నిలబడ్డారా? జనరల్గా నా స్నేహితుడికి లేకుండా నా స్నేహితుడి కొడుకు ఇబ్బంది వస్తే నేను తప్పనిసరిగా వెళ్ళి నిలబడతా, అంతేగాని నా స్వార్థం నేను చూసుకోను. కానీ పాపం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి పార్లమెంట్కి పోటీ చేస్తుంటే వాళ్ళ అమ్మగారిని పులివెందుల్లో నిలబెడితే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి లేదా ఆయన ద్వారా పైకి వచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా ఆయన పక్కన నిలబడలా. అయినా కానీ ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. నేను మాట ఇచ్చాను, నల్ల చెరువు గుట్ట దగ్గర నేను మాట ఇచ్చాను, దానికోసం నిలబడతాను అన్నాడు. డిసైడ్ అయిపోయాడు, వీళ్ళెవరు నా ఎంబట రారు, నేను ఒక్కడే ముందుకెళ్ళాలి అనుకున్నాడు, వెళ్ళిపోయాడు, గెలిచేశాడు. అట్లాగే ఆ తర్వాతన ఈయన చుట్టాలు లేకపోతే ఇటు వివేకానంద రెడ్డి గారు పులివెందుల్లో ఆమె మన విజయమ్మ గారి మీద పోటీ చేశారు. ఎట్లా పోటీ చేశారు? ఆయన మంత్రి కూడా అయ్యారు. అంత మాత్రం నుంచి భయపడిపోయేసేసి లేదనలా. ఎట్ ద సేమ్ టైం బ్లడ్ రిలేషన్ కూడా వదులుకోవాలి ఆయన. మళ్ళీ వివేకానంద రెడ్డి గారిని వెనక్కి తీసుకుని వచ్చారు. పార్టీలు మళ్ళీ ఎమ్మెల్సీ కోసం తయారు చేశారు. దురదృష్టవశాత్తు ఏదో మొత్తం మీద చంద్రబాబు యొక్క దీంతో ఆయన ఓడిపోయారు, అది వేరే విషయం. కానీ తన బ్లడ్ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని వదులుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆ బ్లడ్ రిలేషన్ వాళ్ళు బయటికి వెళ్ళి తనకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని ఏం మాట్లాడాల. కానీ విజయం మాత్రం జగన్ గారిని వరించింది. కాబట్టి ఇవాళ రోజున షర్మిల గారిని మనం తక్కువ చేయక్కలేదు, ఏం చేయక్కలేదు. కానీ జగన్ అనేటువంటి గన్ బుల్లెట్లో వచ్చేటప్పుడు ఇవేవ్వరు ఆగరు. కులం ఆగదు, మతం ఆగదు, రిలేషన్షిప్లు ఆగదు, ఎవరు ఆగరు. తన వెంట వచ్చేవారే తనవారు, వెంట రానివారు అంటరానివారు. రైట్ కృష్ణరాజు గారు, అంటే ఇది విశ్లేషకుల కోణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా అంటే కుటుంబాన్ని వదులుకోకుండానే రాజకీయంగా అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూనే అట్ ద సేమ్ టైం ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఆయన చెల్లించకుండా ముందుకెళ్ళిన పరిస్థితులు చూసాం గతంలో. ఈసారి అంటే సొంత తోబుట్టు ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు అని తెలిసి ఏ విధంగా ఉండబోతుంది సార్ ముందు ఏపీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి? స్వప్న గారు, బహుశా మీరు కూడా గతంలో షర్మిల గారిని ఇంటర్వ్యూ చేసి ఉండే ఉంటారు. అవును సార్, చేశాను. అవును చేస్తారు. ఆవిడ గురించి ఆ కుటుంబ సన్నిహితుల నుంచి నాకున్న సమాచారం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఎక్కడా కూడా
ఎటువంటి అన్యాయం చెయ్యలేదు, ఎక్కడ ఒత్తిడి తేలేదు. అయితే తెలంగాణలో పార్టీ పెట్టేటప్పుడు మాత్రం ఆయన సలహా ఇచ్చారు, అమ్మా నువ్వు అది మంచి పద్ధతి కాదు, మనం ఇట్లా విడిపోయి చేస్తే లేనిపోని రాంగ్ సిగ్నల్స్ వస్తాయి అక్కడి నుంచి మనకు. అది తెలంగాణలో అనేక అంశాలు ఏపీతో ముడిపడి ఉంటాయి, మీరు అక్కడ మీరు ఒక విషయం అక్కడ మాట్లాడితే దానికి భిన్నంగా నీ ఇక్కడ ఏపీలో ఇంకో విషయం మాట్లాడాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా అపోహలకు కారణం అవుతాయి, కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పినప్పుడు షర్మిల గారు వినలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే షర్మిల గారు తాను చేసింది తప్పు, దానికి సంబంధించిన ఫలితాన్ని ఎదుర్కోవాలి అని ఆమె అప్పట్లో భావించలేదు. కానీ తర్వాత ఏమైందమ్మా, ఆవిడ దాదాపు 3000 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసినప్పటికీ కూడా ఆమె ప్రభావం తెలంగాణ ప్రాంతంలో ఈసమంతైనా లేదు. కాబట్టి అక్కడ దారుణంగా ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏపీలోకి వచ్చి ఏదైనా చేస్తారు అని అనుకుంటే ఏమీ జరిగే అవకాశం లేదు. గతంలో మీకు ఎన్టీ రామారావు గారు హయాంలో మీకు ఆయన చనిపోయిన తర్వాత హరికృష్ణ గారు, లక్ష్మీపార్వతి గారు ఇట్లాగా పార్టీలు పెట్టారు, ప్రజల్లో తిరిగారు, ఎటువంటి ప్రయోజనం కనిపించింది? ఏమి లేదమ్మా. అదొక విషయం అయితే. రెండోది, ఆస్తులకు సంబంధించి కూడా నాకున్న సమాచారం ఏంటంటే దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఆవిడ పేరున ఉంచారు. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాలేదు, ఎందుకంటే చాలా ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయి కాబట్టి వాటిని వారికే కేటాయించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయి మా వారి పేరున. అయితే అక్కడ జరిగింది ఏమిటంటే ఈ ఆస్తులను అమ్ముకోవడానికి అవకాశం లేకుండా చేశారు తన అన్న అనే ఒక అపోహ అనేది వారిలో కూడా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే ఈవిడికి ఆస్తులు ఉంటే అక్కడ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెడితే దాదాపు 1,000 కోట్ల 2,000 కోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి ఆయన సోదరుడిగా అన్నగా ఆయన ఇచ్చిన సలహా. ఎనివే అంటే ఒకటి సార్ కుటుంబపరమైన విషయాలు అది 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 కుటుంబానికే పరిమితం చేస్తూనే కేవలం రాజకీయ ప్రవేశం ఏదైతే ఉందో ఆ రాజకీయ ప్రవేశం ఒకే రాష్ట్రంలో ఉంటే ఎలా ఉంటుందనేది ఒక ఫ్యాక్టర్. మరొక చాలా కీలకమైన ఫ్యాక్టర్ ప్రతిపక్షాల పొత్తులు ఎలా ఉండబోతున్నాయని చెప్పి. సార్ కృష్ణరాజు గారు చెప్పండి సార్. మీకు చెప్పాను కదా ఇందాక, ఎన్టీ రామారావు గారి రక్త సంబంధీకులు హరికృష్ణ వచ్చి ఒక పార్టీ పెట్టాడు, ఆయన తర్వాత వారిని వరించిన లక్ష్మీపార్వతి గారు పార్టీ పెట్టారు. వారు సాధించింది ఏముంది? ఏమి లేదమ్మా. రెండోదంటే కాంగ్రెస్ పార్టీ, ఆవిడ ఏదో కాంగ్రెస్ పార్టీకి ఇది గతంలో ఈ కుటుంబానికి ఎవరైతే హాని చేశారో సోనియా గాంధీ గారు కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ ఆహ్వానం మేరకు వారు చెప్పింది వినటం, మళ్ళీ వారి సలహాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నాయకత్వాన్ని స్వీకరించడం అనేది కూడా మరొక చారిత్రక తప్పదవుతుంది షర్మిల గారిది. ఎందుకంటే అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదమ్మా. ఇక్కడ గతంలో జరిగిన ఎన్నికల్లో వారికి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. నేను గొప్ప అడుగుతాను ఎవరన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు ఎవరంటే వెంటనే చెప్పలేరు, మీరు కూడా చెప్పలేరు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా కామెంట్ చేశారు. సుందరం శ్యామ్ గారు మీరు చెప్పాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో కామెంట్ చేసినట్టున్నారు, కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తోందని చెప్పి. అందేను ఒకటి కృష్ణాంజనేయులు గారు అన్నట్టు, కృష్ణరాజు గారు అన్నట్టు ఒకటి మాత్రం నిజం, కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరో కూడా కనుక్కోవాలి అనేటువంటి పరిస్థితి మాత్రం నిజమే. కాకపోతే మా బోటి వాళ్ళకి కొంతమందికి తెలుసు, ఎందుకంటే గిడుగు రుద్రరాజును పెట్టారు కాబట్టి, పాపం ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఇవాళ మీరు షర్మిల గారి యొక్క ప్రభావం ఏదైతే అంటున్నారో అది రాష్ట్రం మీద కాంగ్రెస్ పార్టీకి ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఆమెను తీసుకుని రావటం మూలకంగా లేదా ఆమెకి రేపు పొద్దున ఒక రాజ్యసభ సీటు ఇవ్వటం మూలకంగా కొంత కాంగ్రెస్ బతికున్నది, లేకపోతే ఇప్పుడు అసలు దాన్ని ఏమంటారంటే వెంటిలేటర్ మీదకి తీసుకుని రాచేటువంటి అవకాశాలు ఉంటాయే తప్ప ఇది వచ్చేసేసి జగన్ గారి యొక్క దీని మీద ప్రభావం చూపం. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే షర్మిల గారిని తీసుకుని వచ్చి షర్మిల గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చేస్తే అని చెప్పననేటువంటిది చూస్తుంటే నిజంగా ఎంత దారుణం అంటే ఆ వారాంత పలుకులు ఆయన రాసేవి అవి చూస్తే నాకు నవ్వొస్తుంది. ఏంటంటే అంటే ఇంతకీ చంద్రబాబు నాయుడు అయిపోయిందని వాళ్ళే చెప్పేస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఏమీ లేదు, చంద్రబాబు అవుట్ ఆఫ్ అయిపోయాడు కాబట్టి అట్లీస్ట్ దానికి అదేదో ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఎట్లయితే వాడైపోయారు వీళ్ళైపోయారో అన్నది అయిపోయాడు, తమ్ముడు అయిపోయాడు అన్న తర్వాత ఎవరో వాళ్ళని పట్టుకురా అంటే వాళ్ళని పట్టుకొచ్చినట్టుగా ఇవాళ షర్మిల గారిని ముందు పెట్టి ఏదన్నా యుద్ధం చేయాలనేటువంటి పరిస్థితికి దిగజారిపోయినారు. కాబట్టి మనం ఒక్కటి మాత్రం చెప్పచ్చు, ఈ 24 ఎలక్షన్స్ వరకు మాత్రము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్నాథ రథచక్రాలను ఆపటం ఎవరి వల్ల కాదు.
రైట్. చాలా కీలకమైన మూడో పాయింట్ సార్ ఇవాళ మాట్లాడుతున్నది. ఒకటి సొంత పార్టీలో జరుగుతున్న మార్పులు, రెండోది సోదరి షర్మిల అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి. ఇక మూడో కీలకమైన పాయింట్ పొత్తులు ఎలా ఉండబోతున్నాయి, అసలు జనసేన ఏం చేయబోతోంది, జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు బలమైన ప్రచారం చేస్తున్నాయి ఏమని, దట్ ఇంకా నెక్స్ట్ రాబోయేది మేమే అని చెప్పి. చాలా ఇక్కడ ఎలా అయితే కాంగ్రెస్ ఒక హవా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారో, అంటే ముందు రాకముందనే అక్కడ ఏదో అదే లెసన్గా తీసుకుని అక్కడ కూడా అలా హవా క్రియేట్ చేస్తే మేము వచ్చేస్తామనే ఒక భావనలో ఉన్నారు. తప్పల్ గారు, సార్ జనసేన నేడు ఒక బలహీన సేనగా మారింది. రాజ్యాధికారం కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్న కాపుల నిజానికి మొత్తం జాతి మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వెన్నుపోటు పొడిచారు. మా తండ్రి ముఖ్యమంత్రి అవుతారు, ఎటువంటి సందేహం లేదు అని చెప్పి లోకేష్ చెప్పిన తర్వాత దానిని ఇప్పటి వరకు కూడా ఏ జనసేన నేత కూడా ఖండించలేదు. అదేంటి ఎట్లా మాట్లాడతారేంటి, ఇదంతా కూడా మనం ఎన్నికలో తర్వాత కదా మనం నిర్ణయించాల్సిందని చెప్పి చెప్పిన పాపాన పోలేదు. ఫలితంగా ఏమిటంటే ఇది మనం అనుకుంటా మన జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్లెస్ లీడర్ గా మారాడు. ఆయన ప్రభావం అనేది నిజానికి ఏంటంటే గతంలో తక్కువగా ఉంది, ఇప్పుడు మరింత తక్కువగా పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే కాపులు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని నమ్మటం లేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్తానమ్మా. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో కాపులు దాదాపు 18 నుంచి 20% ఉన్నారు, అంటే 18 అని అనుకుంటాం మనం. అయితే ఈ కాపుల్లో నిజానికి 4 వర్గాలుగా వారు విడిపోయారమ్మా. ఒక కాపు వర్గం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న కాపు వర్గం, వైసీపీకి అనుబంధంగా ఉన్న కాపు వర్గం. ఈ 2 కాపు వర్గాలకు సంబంధించి వారిద్దరూ కూడా ఆయా పార్టీలకు చాలా లాయల్ గా ఉన్నారు. అంటే ఫిదాయిన్స్ లాగా అవసరం వస్తే దేనికైనా తగ్గిస్తా ఉన్నట్టుగా ఈ 2 పార్టీకి చెందిన కాపు నాయకులు ఆ పార్టీలకు ఎఫిలియేట్ అయ్యారు. కాబట్టి వాళ్ళు మారరు. ఇక మూడో వర్గం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కాపులు. అయితే దీంట్లో ఎవరో కూడా అర్ధబలం అంగబలం ఉన్న కాపు నాయకులు లేరు. లేకపోగా ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వారు అనుకుంది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మనం కనీసం ఈయన ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసుకుంటే కాపు ఔన్నత్యం పెరుగుతుంది, జాతి ఔన్నత్యం పెరుగుతుంది, మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పి వీళ్ళంతా ఆశించారు కాపులు, పవన్ కళ్యాణ్ వెంట ఉన్న కాపు నాయకులు ఉంటారు. కానీ లోకేష్ గారు ప్రకటన చేసిన తర్వాత ఈ మూడో వర్గం కాపుల్లో కూడా విభేదాలు వచ్చినాయి. కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది లోపల వ్యక్తం చేస్తారు, బయటకు వస్తున్నారు. అవును, 4వ వర్గం కాపులు ఎవరంటే మాకు నిజంగా రాజ్యాధికారం కావాలి అని కోరుకునే సామాన్య కాపులు, జనానికి సంబంధించిన కాపులు. అయితే వీరి మధ్యన ఐక్యత లేకపోవటం ఇదంతా చూస్తూ ఉంటే ఈ రోజున కాపు ఓటు బ్యాంకును పవన్ కళ్యాణ్ చాలా దారుణంగా ధ్వంసం చేశారు. కాపులు దిక్కుతోచని ఒక అయోమయ స్థితిలోకి నెట్టివేయబడ్డారు. కాపులు తిరిగి మరోసారి అవమానం పాలు చేయడానికి పవన్ కళ్యాణ్ కారణమయ్యారు. ఎందుకంటే లోకేష్ గారు ఎప్పుడైతే ఆ ప్రకటన చేశారో దాన్ని ఖండించకపోవడం అనేది వారు చేసిన ఒక పెద్ద తప్పిదం. ఇక్కడ ఫలితంగా ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పి ప్రజలు భావించినప్పుడు ఆ పార్టీని ఈ పార్టీని అంటే ఓటు బ్యాంకు ఏ సమంతైన ఎత్తైనా గానీ పెరగదు. మనకి సంస్కృతంలో మాట ఉందమ్మా, తక్ష కేంద్రాయ స్వాహ అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటంటే తక్షకుడు అనే ఒక నాగుపాము కాపాడుకోవడానికి ఈ యజ్ఞ యాగాదుల నుంచి ఇంద్రుడి సింహాసనం చుట్టుకుంటే అది గమనించిన ఈ యజ్ఞం చేసేవాళ్ళు ఒక మాట ఉంటారు, తక్ష కేంద్రాయ స్వాహ, అంటే తక్షకుడు ఇంద్రుడు కూడా వచ్చి ఈ హోమంలో పడిపోవాలని చెప్పి. అలాగే ఈ ప్రజలు జరుపుతున్న ఈ హోమంలో వారిద్దరూ కూడా సమితులయ్యే ప్రమాదం ఉంటుంది తప్ప వారికి వచ్చే లాభం అయితే మాత్రం ఇక్కడ ఒక్క నిమిషం సిద్ధరామ శర్మ గారు, అంటే మీ కామెంట్ ఏంటి సార్? అంటే చాలా అంటే భారీగా ఒక వారాహి యాత్ర చేసి తీవ్రమైన విమర్శలు చేసి ఆల్మోస్ట్ స్పీచ్లు రోజుకు ఒక పంచ్ డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లేటెస్ట్గా మొన్న లోకేష్ గారి ఆయన యాత్ర ముగిసిన తర్వాత ఆయన ఇచ్చిన 2-3 ఇంటర్వ్యూలు కూడా చూశారు మీరు. ఏదో చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు, మేము కలిసి వస్తాము, ఇలా గెలుస్తామని. మరి బీజేపీ మాట ఏమిటి? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఓట్ బ్యాంక్ అనేటువంటిది, మనం ఏదైతే కాపులు ఓట్ బ్యాంకు పవన్ కళ్యాణ్ అంటున్నామో అది కరెక్ట్గా లేదు ఇవాళ రోజున. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మాత్రం కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఎస్ దిస్ ఈస్ ద హై టైం అని మన చిరంజీవి గారి వెంబడ వచ్చిన మాట వాస్తవం.
అయితే ఆ రోజున 2 పొట్టేళ్ల మధ్య ఎప్పుడైతే చిరంజీవి గారు వచ్చారో కొన్ని ఇబ్బందులు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇదే పచ్చ మీడియా ఆ రోజు చిరంజీవి గారి మీద విపరీతమైనటువంటి ఆరోపణలు చేసి డబ్బులకి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని చెప్పనని, లేకపోతే చిరంజీవి గారిని ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేసి ఆయన ఫెయిల్ చేయడానికి కారణమయ్యారు. అయితే అదే మాట మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజున ఉన్నటువంటి ప్రజారాజ్యం యువనేత గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ రోజున కూడా మీరు కనుక చూసినట్లయితే కొంత సాలిడ్గా వెళ్ళింది అని చెప్పని అంటున్నారు, కానీ మొత్తంగా కాదు. కానీ గెలుపుకి కారణం ఆ రోజున ఏదో ఉత్తర గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అది ఇది అని చెప్పని అనేటువంటిది కరెక్ట్, పూర్తిగా కాదు. కాపుల్లో కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు కూడా ఓట్లు వేసిన మాట వాస్తవం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారండి ఆ రోజు పార్లమెంట్ సీట్లు? అసలు ఆ రోజున కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిచినట్టుంటే కాపులు ఇవాళ రోజున ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీని మించి పైకి వచ్చేసేవాళ్ళు. ఆ రోజున ఆయన ఏలూరు పార్లమెంట్ దగ్గర నుంచి తోటా చంద్రశేఖర్కి ఇచ్చారు, తర్వాత మచిలీపట్నం ఇచ్చారు, తర్వాత విజయవాడ అంటే గుంటూరు, ఇట్లా ఆయన కాపుల్ని బ్రహ్మాండంగా తీసుకుని వచ్చాడు. ఇవాళ గవర్నమెంట్లో కూడా 4 రెట్లకి ఇస్తే 4 కాపులకి ఇచ్చాడు. రైట్. అంటే ఒక రకంగా కాపుల్ని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపు కాస్తూ వచ్చాడు. కానీ ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఇవాళ వచ్చిందంతా కూడా ఈ సినిమా వాళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎంత మనకి కార్పొరేటైజేషన్ అయినా ముందు జనం నాయకులు క్యాడర్లు కనెక్ట్ అయ్యేది ఒక సెంటిమెంట్తో. సో ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేదు, మా కోసం పోరాడలేదు అనే ఒక భావన అయితే కలుగుతుంది కదా సార్? డెఫినెట్గా ఉందండి. అంటే చాలా మంది కాపు నాయకులు ఆఫ్ రికార్డ్ మాట్లాడినప్పుడు బయటకు వచ్చిన తీరు చూస్తే ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ గారి పరిస్థితి ఏంటి సార్? ఆయన పార్టీ పెడుతున్నారు. దాన్ని కూడా చెప్పాలి. ఒకటండి, ఇమోషన్స్ సెంటిమెంట్స్ డెఫినెట్గా రాజకీయాల్లో ఉండి తీరుతాయి. ఉండి తీరుతాయి. కాకపోతే ఇక్కడ ఏమైందో చెప్పంటే, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర బిగిన్ చేసిన, అసలు ఆ యొక్క జైలు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ఉంటాను, నేను ఆయన ముందుకు నడిపిస్తాను అని చెప్పిన, మేనిఫెస్టో 1వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పిన, ఇవన్నీ కూడా అతని యొక్క ఫెయిల్యూర్. ఎందుకంటే రాజకీయంగా అపరిపక్వతది. అది చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలా, లోకేష్ ఏం మాట్లాడాలి, ఆ రోజున అక్కడ పక్కనున్న బాలకృష్ణ మాట్లాడాల, ఇతని చేత మాట్లాడిచ్చేశారు. ఇవాళ వచ్చేసరికల్లా అతను సీఎం క్యాండిడేట్ అని చెప్పని మాట్లాడేశారు. కాబట్టి ఒక్కటి మాత్రం నిజం, ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి అతను తెలుగుదేశం పార్టీలో చివరిదాకా ఉంటాడని అయితే నేను అనుకోవట్లా. ఎందుకంటే సినిమా బాగోదు, సినిమా సక్సెస్ కాదేమో అని చెప్పంటే హీరో ఎట్లయితే కాల్ షీట్లు రద్దు చేసుకుంటాడో ఆ రకంగా రేపు పొద్దున్న తెలుగుదేశం తోటి రద్దు చేసుకున్నా మన ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఇంకా జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ, జేడీ లక్ష్మీనారాయణ గారిది నేను నిన్ననే చూశాను మేడం. బాగా నవ్వొచ్చింది ఏంటంటే, జేడీ లక్ష్మీనారాయణ గారికి ఏంటి జగన్ గారు పెట్టించారు అది ఇది అని చెప్పి. అసలు ఆ పచ్చపత్రికలు మాట్లాడేది అసలు ఆ రోజు జైల్లో జగన్ గారు ఉన్నప్పుడు ఈ పచ్చపత్రికల్లో లక్ష్మీనారాయణ గారు చెప్పినవి చెప్పనివి, అసలు ఆయన నడుస్తుంటే అదేదో సినిమా హీరో నడుస్తున్నట్టు ఫోటోలేసి ఇవన్నీ చేసినటువంటి ఈ బ్యాచ్ ఇవాళ ఆయన్ని చేత ఈయన పార్టీ పెట్టించుకోవడానికి. అసలు రెండోది, ఆ రకమైనటువంటి పిచ్చి రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు గారు దెబ్బతింటున్నాడు. 2009లో అనుకుంటా లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ పట్టుకొచ్చారు. ప్రజారాజ్యం ఉంది, ఇవన్నీ చేల్తాయి, కొన్ని మేధావులు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఓట్లేరు, అది వాళ్ళందరూ మన జయప్రకాష్ నారాయణకి వేస్తాడని చంద్రబాబు చేసుకున్నటువంటి పిచ్చి పని ఓడిపోయాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకటి ఏంటంటే, ఎవరి మీద ఆధారపట్టాల, అతను రాజకీయాన్ని ఏం చేస్తున్నాడంటే స్ట్రైట్ ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాడు. నేను ఇవాళ ఈ దేశంలో అంటే నాకున్న మీకు లేదు అని పెద్దవారు మీరందరికీ కాదు, ఇందిరాగాంధీ తర్వాతన నేను అప్పుడు చాలా చిన్నవాడిని, ఇందిరాగాంధీని చూస్తే ఆ యొక్క ఇది ఏంటి గరీబీ హఠావో, అసలు ఆ నినాదం ఏంటి, గరీబీ హఠావో అనగానే ఒక్కసారి అంతకు ముందు ఉన్నటువంటి నిజలింగప్ప లాంటి వాళ్ళందరూ జెండా బీకేశారు. బ్యాంకుల జాతీయకరణ, ఇట్లా అంటే ఒక సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళినటువంటి నాయకుడైన తర్వాత ఏ మాటకు ఆ మాట ఇవాళ నరేంద్ర మోడీ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళిపోతున్నట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్న ఇంత పెద్దవాళ్ళది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక్కటి చిన్నది, కాకినాడలో ఎంత డైరెక్ట్ సెంటిమెంటు డైరెక్ట్ ఇమోషన్లోకి తీసుకుని వెళ్ళాడో చూడండి. నేను పింఛన్లు 3,000 రూపాయలు ఇస్తున్నాను, ఇంతకుముందు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఏమి ఇచ్చాడు అనేటువంటిది ఒక్కసారి నాకు ఆలోచనలోకి వచ్చాను కదా. కానీ మీరు రోడ్లు వేయలేదు, మీరు ఇండస్ట్రీలు తీసుకురాలేదు, మీరు అభివృద్ధి చేయలేదు. ఈ ప్రచారంతో ప్రతిపక్షాలు ముందుకెళ్తున్నప్పుడు మీరు ఇచ్చే పెన్షన్లు సంక్షేమ పథకాలు వాటితో సరిపెట్టుకుంటారు జనం అనుకుంటారా? ఇవాళ వెళ్తే రోడ్లు బాగాలేవు, మమ్మల్ని పట్టించుకోలేదు, అసలు మా ఏరియాలో కొత్తది రాలేదు, ఉద్యోగాలు రాలేదు, ఇలా కంప్లైంట్ చేస్తారు కదా. ఇదొక్కటి మాత్రము మీతోటి నేను ఏకపించేది ఏంటంటే, ప్రచారం చేత కావట్లా. రోడ్లకి ఇవాళ జగన్ గారు ఖర్చు పెట్టినంత చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టలా.
చంద్రబాబు నాయుడు గారు ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పారని 2018లోనే ఒక జీవో నెంబర్ 34 తీసుకుని వచ్చి ఏమని చెప్పాడంటే అసలు రోడ్లు ఏమీ బాగలేదు, మొత్తం వేయడానికి నాకు 3,000 కోట్ల అప్పని తీసుకుని వచ్చి పసుపు కుంకుమ పంపించాడు. దాన్ని మేము బయట తీసుకుని రాలేకపోతున్నాం. ఎంతసేపటికి కూడా మేము వీళ్ళు మా రోడ్లు బాగాలేదు అంటే ఆ రోడ్లు బాగాలేదనే దాని మీద మాట్లాడుతున్నాం తప్ప చంద్రబాబు నాయుడు 2013 తర్వాత రాష్ట్రంలో రోడ్లకి ఎక్కడ ఖర్చు పెట్టలేదు చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ జగన్ గారు ఖర్చు పెడుతున్నటువంటిది మేము ప్రచారం చేయాలి. చివరికి ఒకటండి, మీరు అన్నది 100%. నేను నిన్న బాంబే, ఢిల్లీ వెళ్తే లాజిస్టిక్స్ గురించి నేను మాట్లాడితే ఒకళ్ళిద్దరితో మాకు పోర్ట్స్ వస్తున్నాయి, 4 పోర్ట్స్ వస్తున్నాయంటే మీ రాష్ట్రంలో 4 పోర్ట్సా? అవును. ఎవరు ఏంటి అని అడుగుతున్నారు. ఇండస్ట్రీ, లాజిస్టిక్స్ ఇండస్ట్రీ, ఈ 4 పోర్ట్లు వస్తున్నాయా? రామాయపట్నం వస్తుంది, మచిలీపట్నం పోర్ట్ వస్తుంది, మూల ఇట్లా చేస్తున్నారు మా జగన్ గారు అని చెప్పంటే మరి ఇదేంటి గుజరాత్ను మించిపోయేటట్టున్నారా మీరంటే గుజరాత్ను మించిపోయేటట్టు ఉన్నాము కానంటే మరి మాకు ఎవరికి తెలియదు అన్నారు. ఇది మా పరిస్థితి. అదొక్కటి మాత్రం నిజంగా జగన్ గారి యొక్క ప్రభుత్వంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రచారంకే ఖర్చు పెట్టుకున్నాడు, కానీ వాళ్ళు చేసింది కూడా మేము చెప్పుకోలేకపోతున్నాం. ముఖ్యంగా 4 పోర్ట్స్ ఏమన్నా ఒకటి ఈ పోర్ట్స్ తోటే మోడీ గారు అంత పెద్ద గుజరాత్ని తీసుకుని వెళ్ళాడు. ఇవాళ ఈ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ తోటి అసలు జగన్ గారు చేస్తున్నటువంటిది బ్లూ ఎకానమీ అనేటువంటిది ఇది ప్రపంచంలో రాబోయే దానికి ఇవాళ 974 కిలోమీటర్ల తీరాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకోలేకపోతున్నామని మీరు ఏదైతే అంటున్నారో అది మాత్రం కరెక్ట్. రైట్. ఫైనలీ కృష్ణరాజు గారు, మనం కంక్లూడ్ చేసేలోపు ఇప్పుడు కొంతమంది టికెట్లు రాలేదనో లేకపోతే బాగా సీనియర్లు అయిపోయి వాళ్ళు పనులు చేయలేదని చెప్పి పక్కన పెట్టిన నాయకుల బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ గూటికి చేరుకుంటారా, టీడీపీలో చేరతారా? మీకు ఎలాంటి అంచనా కలుగుతుంది సార్ కృష్ణరాజు గారు? అంటే పేర్లు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఎంత లేదన్నా వాళ్ళు పాపం సీనియర్ నాయకులు కాబట్టి. వారు అట్లా కదమ్మా, వారు ఎంత సీనియర్ నాయకులు అయినప్పటికీ కూడా ప్రజాగ్రహాన్ని కొని తెచ్చుకుంటే ఎక్కడా గెలవలేదు కదా. అవును. ఈ పార్టీలో ఇది మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి అయినప్పటికీ కూడా మీకు ఇక్కడ ఈ పార్టీలో మీకు టికెట్ రాలేదు అంటే మీరు ఎంత సమర్థులో ప్రజలకు తెలుసు కదా. అవును. అటువంటి సమర్థులను తీసుకెళ్లి టీడీపీను లేదా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇస్తే ఆ పార్టీలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే ఆ పార్టీలో ఊరుకుంటారా? ఎందుకంటే అక్కడ కూడా ఆ పార్టీ నుంచి కూడా టికెట్ ఆశించే వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. రైట్. అటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈయన తీసుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? కాబట్టి ఏంటంటే వీరు అంటే ఈ స్వయం ప్రకాశం లేని ఈ ప్రజాప్రతినిధులు దే ఆర్ నాట్ సెల్ఫ్ ఇల్యూమినేటెడ్ అమ్మా. వారంతా వారు గెలవలేరు. వీరందరినీ ఇప్పుడు కొంతమంది పార్టీని వేడుతున్నారు కదా, ఇవి వీడే వాళ్ళలో అందరూ కూడా రేపు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 199% మంది ఓడిపోతారు, దాని సందేహం లేదు. 190% మంది డిపాజిట్లు రావు, సందేహం లేదు. అంటే ఇట్లా మీరు మీ అంతటా మీరు మీ రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చుకొని ప్రజలతో మీరు మమేకం కాకుండా ఏవో ఒక వ్యక్తి కష్టంతో మీరంతా శాసనసభ్యులకు ఎన్నికయ్యి మళ్ళీ నాకు ఇవ్వలేదు అవకాశం ఉంటే అది తప్పు కదా. అది ప్రజలు దాన్ని కూడా హర్షించే అవకాశం లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వారు చాలా సానుకూలంగా అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. అంతే తప్ప ఒకే కుటుంబం లేదా ఒకే వ్యక్తి 14 సార్లు ఎన్ని కావాలి కానీ ఏమి చేయకూడదు, ఒకసారి కూడా వచ్చి ప్రజలకు చూపించకూడదు అనే ఒక రాజకీయం అనేది ఏదైతే ఉందో రాజకీయం భిన్నమైన రాజకీయం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని ఆహ్వానించాలి. రైట్ సార్. రైట్. కృష్ణరాజు గారు, సుందరరామ శర్మ గారు చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. మొత్తానికి ఈ 2-3 విషయాలలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండం కంటే కూడా ఇక్కడ మీ పార్టీ అధినేత, ఎందుకంటే రాజకీయంగా ఆయన ముందరకెళ్తున్న పద్ధతి చూస్తే అభ్యర్థులు సరిగ్గా పనిచేయని వాళ్ళని మార్చడం లేదు, నియోజకవర్గాలు మార్చడం లేదు, తీసేయడం ఏదో ఒకటి. రెండో వైపు ప్రతిపక్షాలను ఎక్కడా కూడా జంకు లేకుండా సూటిగా విమర్శించడం, అంటే వాళ్ళన్న మాటలకు కానీ వాళ్ళు చేసిన, అలాగే ప్రతిపక్ష మీడియా ఏదైతే ఉందో మీడియాని కూడా సూటిగా ప్రశ్నించడం, మరోవైపు కుటుంబాన్ని చీలుస్తోందన్న కాంగ్రెస్ పార్టీని కూడా కామెంట్ చేయడం, ఇలా అన్ని వైపుల నుంచి కూడా ఎక్కడా తేడా లేకుండా తగ్గేదేలే అన్నట్టు ముందరకెళ్తున్నారు. వేచి చూద్దాం సుందరరామ శర్మ గారు ఎలా ఉంటుంది ఈసారి రసవత్తరమైన ఈ ఎన్నిక అని చెప్పి. ధన్యవాదాలు సార్ ఇవాళ ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టు ద పాయింట్.